వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్ఆర్ సాయంపేట మండలం 21 మార్చి 2026 ఈ రోజు శనివారం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సాయంపేట మండలంలో 60 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు జి గండ్ర సత్యనారాయణరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా అత్యవసర వైద్య చికిత్సలు, ప్రమాదాలు, ఇతర అత్యవసర అవసరాలు సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధిని ఉపయోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకొని రావాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబాలకి అండగా ఉంటూ ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. మనం పంపిణీ చేసుకుంటున్నాం. ఈ యొక్క సీఎం ట్రీట్మెంట్ చేయించుకొని బిల్లులు మాకిస్తే మేము ఈరోజు చెక్కులు మీకు అందజేస్తున్నాం. ఇంకా కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీల కవర్ కానీ కేసులు ఉంటే మీరు నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇస్తే 1492 మందికి ఒకరికి 10-20 లక్షలు డబ్బుల కాయిదం ఇచ్చి ఆపరేషన్ చేయించాం. రాబోయే రోజుల్లో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీలు రాకపోయినా డబ్బులు లేని పరిస్థితి ఉండి చికిత్స చేయించుకోలేని పేద వ్యక్తులు నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చి మాకు ఇవ్వండి, 48 గంటల్లో నేను ముఖ్యమంత్రి వద్దకు పోయి డబ్బుల కాయిదం ఇచ్చి మీకు చికిత్స చేయించుతానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 434 మంది ఈరోజు ఇస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఈరోజు 5 మండలాలు పెట్టుకున్నాం, రేపు ఒక 3 మండలాలు. మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, మీరు ఇంట్లో వాడుకునే కరెంటు 3,900 కోట్లు కట్టి ఈరోజు 14,000 కోట్లు కట్టి దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యానికి ఇస్తూ, అదేవిధంగా రూపాయలు అయితే 50 క్వింటాలు పడితే మనం 25,000 అదనంగా బోనస్ ఇస్తున్నాం. ఈరోజు సన్న బియ్యాన్ని కూడా కొంతమంది అమ్ముకుంటున్నారు. అంటే అమ్ముకుంటున్నారు, కొన్నోళ్ళ మీద కూడా పీడీ కేసు పెట్టి రేషన్ కార్డు కూడా రద్దు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి బడ్జెట్లో కూడా ప్రతి పేద వర్గానికి హెల్త్ కార్డు ఇచ్చి 5 లక్షల రూపాయలు వరకు మరియు హెల్త్ కార్డు ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా హెల్త్ కార్డుతో పాటు మీరు యాక్సిడెంట్లో మరణం పొందితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో వారికి కూడా 5 లక్షల కూడా ఈ సంవత్సరం 23 డిసెంబర్ అంటే 10 సంవత్సరాలు వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పు వాడుకొని మిగులు రాష్ట్రాన్ని వచ్చే ఆదాయాన్ని వాడుకుంటూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, ఇంకోటి కరెంటు కొనుగోలు చేసి అవినీతిమయమైపోయి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాం, 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచాం, ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇవే కాకుండా ఇంకా కూడా ఈ పెన్షన్లు కూడా ఇస్తాం. ఆడబిడ్డలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మీరు ఇంకా 2500 ఎప్పుడు ఇస్తారు, వాడు చెప్పిందేమో ఇచ్చినట్టు అది కూడా ఇస్తాం ఆర్థిక పరిస్థితి మెరుగు కాగానే. కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి. ప్రతిపక్షాలు చేసేటువంటి గొడవ గురించి అని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గ్రామాలలో మౌలిక సదుపాయాల కొరకు 33,000 కోట్లు ఈరోజు మంచినీటి ఎద్దడి కానీ, రోడ్లకు కానీ, పొలాల పోయే దారులకు కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల కొరకు 22,000 కోట్లు కానీ, ఆరోగ్యం కొరకు, విద్య, వైద్య, చదువు కొరకు కూడా ప్రాధాన్యతనిస్తూ చదువుకునే పిల్లలకు పొద్దున బ్రేక్ఫాస్ట్, టిఫిన్, మధ్యాహ్నం కూడా మీరు టిఫిన్ పెట్టి పంపవలసిన అవసరం లేదు. మోడల్ స్కూల్లో చదువుకునే పిల్లలకు వాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా ప్రభుత్వమే భరించే విధంగా బడ్జెట్లో మరి రూపకల్పన చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూడా హెల్త్ కార్డు ఇచ్చి వాళ్లకు టెస్టులు చేసి పిల్లల ఆరోగ్యం గురించి కూడా
ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే విధంగా బడ్జెట్లో రూపకల్పన చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక చదువుకునేటువంటి విద్యార్థులు విద్య కొరకు వైద్యం కొరకు ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఇరిగేషన్ కొరకు కూడా 22,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, అదేవిధంగా పేద సంక్షేమ పథకాలు మరి సమానంగా మనం బడ్జెట్లో పెట్టి అమలు చేస్తామంటే వాళ్లకు కడుపు మంటతో విమర్శ చేస్తున్నారు. కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు జక్కుల శిరీష్ సాదత్పల్లి దోపెల లాసరి ఉమా రంగు తక్కల్ల మాధవి సాయి కుమార్ నెక్స్ట్ హరిపిరాల హుసేన్పల్లి అంబర్ తగరపోటి ప్రగత్ సింగ్ గారు రాజకుమార్ భరతి విశ్వసాయి వేములపల్లి దూరిపాల అరుణ యాదయ్య మాదారపు మానస లోకలపోయిన వైద్యుల మునుప